నెల్లూరు నగరంలోని పుల్లమ్మ సత్రంలో పుల్లమ్మ సత్రం మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి మహిళలచే గరిక పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లమ్మ సత్రం మిత్రమండలి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి వినాయకునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత 25 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను మహా అద్భుతంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా డీజే మేళతాళాలతో, లైట్ సెట్టింగ్లతో అద్భుతంగా గ్రామోత్సవం మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. పుల్లమ్మ సత్రం ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లమ్మ సత్రం మిత్రమండలి నిర్వాహకులు వేమూరు అరుణ్ కుమార్, కుమార్ సతీష్, ఉల్లిపాయల సుధాకర్, జుందు సుధాకర్, ఆవుల తేజ, శంకర్ గౌతమ్, పూజారి శరవణ, గుమ్మడి సుమలత, వేమూరు విజయ్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా. శ్రీ ప్రసన్న మహాగణపతి స్వామినే నమః. ఇక్కడ నవాపేట పుల్లమ్మ సత్రంలో మేము గత 25 సంవత్సరాలుగా ఇదే సెంటర్లో, ఇదే ప్రాంతంలో వినాయకుడిని మనం వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాల్లో సందర్భంగా వినాయక చవితి రోజు ఉదయాన్నే స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని గణపతి పూజ, పుణ్యవాచనం, మండపారాధన, అదేవిధంగా స్వామివారికి అభిషేకము, పంచామృత అభిషేకము, చక్కగా అర్చన పూజాధికాలంతా కూడా ప్రతిరోజు ఉదయం పూట చేసుకుంటాం. ఇది 25 సంవత్సరాల క్రితం అరుణ్ కుమార్, వేమూరు అరుణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ యువతతో అందరితో కలిపి కూడా వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. 25 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను పూజారిగా నేనే ఉంటూ కూడా ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకోబోతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మేము 7 రోజులు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం. ప్రతిరోజు కూడా ఉదయం పూట స్వామివారికి విశేషంగా అభిషేక, అర్చన, మండపారాధన పూజలు, దాంతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంగా, ఒకరోజు స్వామివారికి మల్లెపూలతో అర్చన, ఎందుకంటే ఆయనకి శ్వేతార్క మూల గణపతి, తెల్లటి పూలు ఆయనకు బాగా ఇష్టం కాబట్టి మల్లెపూలతో అర్చన. దాంతోపాటు నిన్న వచ్చేసి స్వామివారికి నిన్న అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి కాబట్టి ఈయన లక్ష్మీ గణపతి స్వామివారి కాబట్టి చక్కగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చన. అదేవిధంగా ఇవాళ మళ్ళీ స్వామివారికి గరిక, దూర్వార్చన ప్రియుడు కాబట్టి గరికతో ఆయనకి అర్చన. దాంతోపాటు గౌరీ అమ్మవారు, అంటే అమ్మవారు కూడా ఒకే రోజు ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి అర్చన చేయడం ఇక్కడ కుంకుమార్చన ఆనవాయితీ. ఈ రోజు కూడా మనం గౌరీ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రేపు విశేషంగా ఈ ప్రాంతం పుల్లమ్మ సత్రం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలతో తొలుతూగాలని చెప్పేసి రేపు ఆదిత్యాది నవగ్రహ దేవత, నక్షత్ర పూర్వక ఆదిత్యాది నవగ్రహ దేవతలు, మృత్యుంజయము, ఆయుష్ హోమం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి హోమాలన్నీ కూడా రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం చేసి 8 గంటల దాకా అర్చన, రేపు హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది. ఎల్లుండి ఉదయం స్వామివారికి మేము 7 రోజులు చేసే కార్యక్రమం కాబట్టి చిట్ట చివరి రోజు కూడా స్వామివారికి అభిషేక, అర్చన పూజికాలు చేసుకొని మధ్యాహ్నం ఉద్వాసం చేసుకొని సాయంత్రంగా రంగరంగ వైభవంగా డీజేను, అదేవిధంగా చక్కగా కోలాట కార్యక్రమాలు, అనేక విధమైనటువంటి కార్యక్రమాలతో ఉత్సవ ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది.